హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయ చింతకాయ తొక్కు పచ్చడి చూపిస్తున్నా. ఇప్పుడు అది మనం స్టార్ట్ చేసుకుందాం. ఎలా చేయాలో చాలా టేస్టీ ఉంటుందన్నమాట ఈ పచ్చడి. ఇప్పుడు ఇక్కడ నేను పచ్చిమిర్చి, చింతకాయలు, కొత్తిమీర తీసుకున్నా. అయితే ఫస్ట్ మనము గిన్నెలో పల్లీల్ని వేయించుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత వీటిని వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు ఆ గిన్నెలో నేను కొన్ని ఆవాలు అండ్ పల్లీలు తీసుకున్నా. ఇవి కొద్ది వేగిన తర్వాత ఇందులో మనం చింతకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నా. నేను కొంచెము ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగాలన్నమాట. ఇక్కడ వేగిపోయినాయి బాగా. వీటిని ఇప్పుడు మనము జార్లోకి తీసుకొని కచ్చా పచ్చగా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ కచ్చా పచ్చగా నూరుకున్నా. అయితే ఇంతటితోనే ఈ తొక్కు పచ్చడి అయిపోలేదన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకున్నా. ఇప్పుడు మనం దీనిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పచ్చి ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఈ చింతకాయ పచ్చడికి పచ్చి ఆయిల్ బాగుంటుంది. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇది స్పూన్తో అయితే సరిగ్గా కలవదు కాబట్టి నేను కొంచెం చేత్తో ఫస్ట్ చూపిస్తున్నా. మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడిని. చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఆయిల్లో కలుపుకుంటే. ఇక్కడ మనకైతే ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. కొత్త చింతకాయలతో పచ్చిమిర్చి తొక్కు పచ్చడి రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి కొంచెం నెయ్యిని కూడా వేసుకొని తినొచ్చు వేడివేడి రైస్లోకి. చాలా బాగుంటుంది అన్నమాట. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.